నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కూటమి మేనిఫెస్టో. ప్రధాని మోదీపై పిటిషన్ కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు. తెలంగాణకు రానున్న అగ్రనేతలు. పొలిమేరట్టు అరుదైన ఘనత. గూగుల్లో ఇంగ్లీష్ నేర్పించే కొత్త ఫీచర్. కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలకు హెచ్చరికలు. దేశ అభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ, నడ్డా. ఇంటింటికి పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు చంద్రబాబు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు. ముగిసిన నామినేషన్ల తుది ఘట్టం. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు సిపిఎన్, పవన్, బీజేపీ ముఖ్య నేతల సమక్షంలో మేనిఫెస్టో విడుదల కానుంది. రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షలు సాకారం చేస్తాం అనే థీమ్ తో మేనిఫెస్టో విడుదలన్నట్టుగా ఎన్డీఏ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీపై 6 ఏళ్ల పాటు అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దేవుళ్లు, పుణ్యక్షేత్రాల పేర్లతో బీజేపీకి ఓట్లు అడుగుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. యూపీలోని ఫిలిబిట్ లో ఇటీవల ఆయన చేసిన ప్రసంగాన్ని ఉద్దేశించి ఈ పిటిషన్ దాఖలైంది. కాగా ఇది తప్పుదో పట్టించే విధంగా ఉందని కోర్టు పేర్కొంది. ఈ విషయం ఎన్నికల సంఘం పరిశీలనలో ఉందని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రేపు జహీరాబాద్ లో బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రధాని ప్రసంగిస్తారు. సభ అనంతరం ఢిల్లీ వెళ్తారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు మే 5న రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నారు. భువనగిరి, ఆదిలాబాద్ నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనున్నారు. చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన పొలిమేరట్టు అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక 14వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఈ చిత్రం ఎంపికైనట్లు డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ వెల్లడించారు. చేతబడి ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో సత్యం రాజేష్, బాలాతిచ్చ, కామాక్షి, గెటప్ శ్రీను కీలక పాత్రలో నటించారు. కాగా త్వరలోనే 3వ భాగం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. గూగుల్ స్పీకింగ్ ప్రాక్టీస్ పేరుతో మరో కొత్త ఫీచర్ పరిచయం చేసింది. ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ మెరుగుపరుచుకునేందుకు ఈ ఫీచర్ దోహదపడనుంది. ప్రస్తుతం ఇండియా, అర్జెంటీనా, కొలంబియా, ఇండోనేషియా, మెక్సికో, వెనిజులా వంటి దేశాల్లో అందుబాటులో ఉంది. గూగుల్ ల్యాబ్ ఓపెన్ చేసి ఎడమవైపు పైభాగంలో ల్యాబ్స్ ఐకాన్ కోసం వెతకండి. ఆ ఐకాన్ ఉంటే మీకు స్పీకింగ్ ప్రాక్టీస్ అందుబాటులోకి వచ్చినట్లే. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది.
న్యూస్. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని తీర ప్రాంతాలకు భారత సముద్ర సమాచార సేవల సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. కలక్కడల ఫినామినా కారణంగా కెరటాలు ఉధృతంగా ఊహించిన రీతిలో విరుచుకుపడతాయని వెల్లడించింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, పౌరులు సముద్ర తీరాలకు వెళ్లొద్దని సూచించింది. హిందూ మహాసముద్రంలోని దక్షిణ భాగంలో బలమైన గాలుల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతుందని సంస్థ స్పష్టం చేసింది. తమ పాలనలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని బీజేపీ చీఫ్ నడ్డా భద్రాద్రి జిల్లా కొత్తగూడెం సభలో తెలిపారు. దేశ అభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ. అయోధ్యలో 100 ఏళ్ల రామ మందిర కలను సాకారం చేశాం. ఎంతో ధైర్యంతో ఆర్టికల్ 370 రద్దు చేశాం. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా కుంభకోణాలు, అవినీతి. బీఆర్ఎస్ పాలన అవినీతి పెచ్చిమిరితే ప్రస్తుతం కాంగ్రెస్ అసమర్థత పాలనని విమర్శించారు. ఎన్నికల నేపథ్యంలో పెన్షన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం డ్రామాలాడుతుందని చంద్రబాబు మండిపడ్డారు. పెన్షన్ నగదును బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామంటున్నారని, ఫోను లేని వారికి నగదు పడిందో లేదో ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వాలని తాము గట్టిగా డిమాండ్ చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వ సిబ్బంది ఉన్న ఇంటింటికి పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మే 1వ తేదీ కల్లా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రిజర్వేషన్ల అంశం మీద అమిత్ షాపై కాంగ్రెస్ నేతలే ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి నోటీసు ఇచ్చారు. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా చెప్పినట్లుగా ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీ వైరల్ చేస్తుందని ఢిల్లీ, హైదరాబాద్ పాటు పలు రాష్ట్రాల్లో బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. వీడియో షేర్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు కూడా ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. కాసేపట్లో పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా విడుదల కానుంది. చాలా నియోజకవర్గాల్లో రెబల్స్ బరిలో ఉన్నారు. ఏపీలోని 175 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 4210 నామినేషన్లు, 25 లోక్సభ నియోజకవర్గాలకు 231 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు 625 నామినేషన్లు నమోదయ్యాయి. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కూటమి మేనిఫెస్టో. ప్రధాని మోదీపై పిటిషన్ కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు. తెలంగాణకు రానున్న అగ్రనేతలు. పొలిమేరట్టు అరుదైన ఘనత. గూగుల్లో ఇంగ్లీష్ నేర్పించే కొత్త ఫీచర్. కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలకు హెచ్చరికలు. దేశ అభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ నడ్డా. ఇంటింటికి పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు చంద్రబాబు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు. ముగిసిన నామినేషన్ల తుది ఘట్టం. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.